Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is trusting God with your plans. Trusting God with your plans. The text is from Proverbs chapter 16 verse 3. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. ట్రస్టింగ్ గాడ్ విత్ యువర్ ప్లాన్స్. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగును. అయితే 37వ కీర్తన 5వ వచనం చదివినప్పుడు, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇట్ ఈస్ అన్ invitation to entrust every endeavor, goals and desires to God Almighty. సర్వశక్తుల దేవునికి నీ యొక్క గురి కానివ్వండి, నీ యొక్క పనులు కానివ్వండి, నీ ఆశలు కానివ్వండి, వాటిని ఆయనకు అప్పగించుకొనుట. Trusting God rather than relying on your human wisdom. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనగా నువ్వు జ్ఞాని అనుకోవద్దు. డోంట్ రిలై ఆన్ యువర్ హ్యూమన్ విజ్డమ్. మన యొక్క మానవ జ్ఞానం ఆధారపడకుండా మన పనులు, మన ఆలోచనలను అవన్నీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. Commit to the Lord whatever you do. Means more than just asking God to bless you, bless your plans. అది కాదని అర్థం. అప్పగించుకునే అర్థం ఏమనగా కేవలం నువ్వు తలంచే యోచనను, తలంపులను, పనులను దేవుని ఆశీర్వదించమని కాదు. కమిట్మెంట్స్, హీబ్రూ వర్డ్ గాలా, గమనించినప్పుడు టు రోల్ సంథింగ్ ఆన్ టు సమ్మన్ ఎల్స్. టు రోల్ సంథింగ్ ఆన్ టు సమ్మన్ ఎల్స్. మన పని ఒకరికి మీద మనం అప్పచెప్పుకుంటుట. దట్ ఈస్ కమిటింగ్ అవర్ సెల్స్, అవర్ ప్లాన్స్, అవర్ డిజైర్స్, అవర్ ఎండీవర్స్, అవర్ వర్క్స్ అండ్ అవర్ డ్రీమ్స్ టు గాడ్స్ capable hands. శక్తివంతమైన చేతులకు మనం అప్పచెప్పుకోవాలి. A deliberate act of entrusting every aspect of our life. A deliberate act of entrusting every aspect of our life. నీ జీవిత ప్రతి కోణాన్ని దేవునికి అప్పచెప్పుకోవాలి. Your work, your desires, your dreams, struggles into God's capable hands. ఆయన చేతులే సమస్తమును నిర్మించాయి. శక్తివంతమైన చేతులు ఆయన. తన బాహువు చేత తన ప్రజలను బయట నడిపించే దేవుడు కాబట్టి శక్తివంత ఆయన చేతులకు మన పనులను అప్పగించుకోవాలి. And we commit to the authority to receive immense blessing. నీ మార్గం యెహోవాకు అప్పగించుకొనుము, నీవు ఆయన నమ్ముకొనుము. 37వ కీర్తన 5వ వచనం. ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే ఇట్ అష్యూరెన్స్. నీ కార్యములు, నీ పనులను అన్ని దేవునికి అప్పగించుకోవాలి. సఫలపరిచే దేవుడు ఆయనే. అలా కాకుండా నీ స్వశక్తి మీద ఆధారపడి నువ్వు జరిగించినట్టయితే, పనులు చేపట్టినట్టయితే బాబేలు గోపురం వల్ల అవి నిలిచిపోతాయి, అర్ధాంతరంగా నిలిచిపోతాయి. కాబట్టి నీ పనుల భార్య యెహోవాకు అప్పగించుకును, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రార్థన చేసుకున్న స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మా పనుల భారం సమస్తాన్ని మీకు అప్పగించుకున్నప్పుడు తండ్రి, మీరు సఫలం చేసే దేవుడు. మా ఉద్దేశములన్నీ సఫలపరిచే దేవుడు కాబట్టి మీ చిత్తానికి లోపరుచుకుని నాయన ఎంతో సఫలత పొందుటకు, ఆత్మశక్తి ఇవ్వగలందుకు
మీకే స్తుతి స్తోత్రము చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.